ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య ఒక కొత్త డిజైన్ నెక్లెస్ తీసుకొని వచ్చి రాజు దగ్గరికి వస్తుంది. ఇంతలో అక్కడున్న రాజు అది చూసి చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య మాత్రం అవునండి, ఇది గ్రీన్ స్టోన్తో మనం చాలా బాగా చేసుకోవచ్చు. చేస్తే ఇది ఎక్కడ నేనే తయారు చేశాను. ఇది కానీ తయారు చేసి ఒక నెక్లెస్ ఎంత బాగా ఎగబడతారో మీకు తెలుసు, చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అవును కావ్య, చాలా బాగుంది, నువ్వు చాలా బాగా డిజైన్ చేసావు, ఇది ఒక్కటి ఉంటే చాలు, చాలా ఎక్కువ బిజినెస్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. శభాష్ కావ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. తన భుజాన్ని తట్టుకుంటూ శభాష్ కావ్య, శభాష్ కావ్య అనుకుంటూ ఉంటుంది. అది చూసిన రాజమాత ఏంటి అలా తట్టుకుంటున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం నన్ను మెచ్చుకున్నారు కదా, అందుకే నేను శభాష్ చెప్పుకుంటున్నాను. అయినా మీకన్నా మేమే డిజైనర్స్, లేకపోతే మీ బిజినెస్ మ్యాన్స్ ఎక్కడ ఉంటారో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజుకు చాలా కోపం వచ్చి, అదేంటి మేము లేకపోతే మీరు లేరా, మేము బిజినెస్ పెట్టకపోతే మీలాంటి వాళ్ళు మా దగ్గర జాబ్ చేసేవాళ్ళ, ఇదంతా చేయకపోయేది కదా అని చెప్పేసి అంటాడు. అక్కడున్న మాటలు వినగానే అక్కడున్న కావ్య మా లాంటి డిజైనర్స్ లేకపోతే మీకు అసలు బిజినెస్ ఉండకపోయేది కాదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం మేము ఎంత గొప్ప వాళ్ళమో నీకు 5 నిమిషాల్లోనే చూపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం అదేంటి ఇప్పుడు కంపెనీ ఉన్న వాళ్ళందరికీ ఎలాగో అలాగా ఓడించాలి అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిపించి మీరే గొప్ప వాళ్ళు అని చెప్పి పిలుచుకుంటారా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది.